కొన్ని వేల సార్లు మాట్లాడుకున్నాం. వ్యవస్థల్లాగా పనిచేయకపోతే దాని చేతిలో అందరూ బాధితులే. ఈరోజు ఒకరు కావచ్చు, రేపు మరొకరు కావచ్చు, చివరికి వ్యవస్థల్లో ఉన్నవాళ్ళు కూడా అదే వ్యవస్థలకే బలైపోతారు అని చెప్పి మాట్లాడుకున్నాం. తాజాగా సాయికృష్ణ హత్య కేసులో నిందితుడిగా జైల్లో ఉన్నటువంటి సిఐ నాగరాజు కోర్టుకు జడ్జికి రాసినటువంటి లేఖ ఒక సంచలన లేఖ బయటకు వచ్చిన తర్వాత కొన్ని వేల సార్లు మనం మాట్లాడుకున్న ఆ మాటలు మళ్ళీ చెవుల్లో రీసౌండ్ ఇచ్చాయి. ఏ నాగరాజు అయితే తీవ్రమైనటువంటి విమర్శలు, తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారో, సాయికృష్ణను గోలు బీకారు, చర్మం ఒలిచారు, దవడలు వాచిపోయేలా కొట్టారు, తీవ్రంగా హింసించారు, క్రూరంగా హింసించి చంపేశారు అని చెప్పి ఏ అభియోగాలు అయితే నాగరాజు ఎదుర్కొంటున్నారో అదే నాగరాజు ఇదే కోర్టుకు లేఖ రాసి పోలీస్ సిట్ కస్టడీకి నాకు 8 రోజులకు ఇస్తూ ఉన్నారు. దయచేసి నా మీద ఫిజికల్ టార్చర్ లేకుండా చూడండి. అసలు టార్చర్లా ఫీల్ అయ్యే విధంగా సిఐ నాగరాజు సాయికృష్ణ విషయంలో ప్రవర్తించాడు అనే అభియోగాలు ఎదుర్కొంటూ చివరికి నాకు టార్చర్ లేకుండా చూడండి మహాప్రభు అని చెప్పి అదే జడ్జికి సిఐ నాగరాజు లేఖ రాసుకున్నారు. సంవత్సరం పైగా ఏ పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ అయితే నాగరాజు ధ్వంసం చేశాడు అనే అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారో అదే నాగరాజు నా విచారణ వీడియో రికార్డింగ్ చేయండి సీసీటీవీ పర్యవేక్షణలో అని చెప్పి అదే నాగరాజు మళ్ళీ అదే కోర్టుకి విన్నవించుకుంటూ ఉన్నారు. చూసారా కాలం ఎంత విచిత్రమైనదో? చూసారా వ్యవస్థలాగా పనిచేయకపోతే అదే వ్యవస్థలకు అందరూ బాధితులుగా మారుతారు అని చెప్పడానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఇంతకు మించి కావాలా? సాయికృష్ణ కేసుతో నాకు సంబంధం లేదంటున్నారు నాగరాజు. నన్ను బలవంతంగా ఒప్పుకోమంటున్నారు, మానసికంగా శారీరకంగా నన్ను టార్చర్ చేస్తారు అని చెప్పి సరే ఆయన వర్షన్ మీద ఆయన వినిపించుకుంటూ ఉన్నారు. ఫైనల్గా నన్ను టార్చర్ చేయకుండా సీసీటీవీ రికార్డ్ చేయండి, వీడియో రికార్డింగ్, నన్ను టార్చర్ చేయకుండా చూడండి అని చెప్పి చివరికి నాగరాజు కోర్టుకు లేఖ రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విధి చాలా విచిత్రమైంది, కాలం చాలా బలమైనది, ఎవ్వరిని వదిలిపెట్టదు, అందరి దూలా తీర్చేస్తుంది. దీనికేమి కాలాలు యుగాలు వెయిట్ చేయాల్సిన అక్కర్లే, చాలా వేగంగానే కాలం దూల తీర్చేస్తుంది.